లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ 60 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. 242 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పీపీకేఎస్ 17 ఓవర్ల 181 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లో రుసో హాఫ్ సెంచరీ 61 పరుగులు, శశాంక్ సింగ్ 37 పరుగులు మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. బెంగళూరు బౌలర్లో మొహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీయగా ఫెర్గ్యూసన్, స్నప్నిల్ సింగ్, కర్ణ శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగుల భారీ స్కోరు బాదింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ కెప్టెన్ పాప్ డూప్లెసిస్ 9 పరుగులు త్వరగా పెవిలియన్ చేరినప్పటికీ విరాట్ పరుగుల వరద పారించాడు. మొత్తం 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 7 ఫోర్లు 6 సిక్సర్లు సాయంతో ఏకంగా 92 పరుగులు చేశాడు. మరోవైపు రజత పాటీదార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతులు ఎదుర్కొన్న పాటీదార్ 3 ఫోర్లు 6 సిక్సర్ల సాయంతో 55 పరుగులు బాదాడు. ఇక చివరి వరకు క్రీజులో ఉన్న ఆల్రౌండర్ క్యామరాన్ గ్రీన్ కూడా బ్యాట్ జులిపించాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 46 పరుగులు చేసి త్రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. చివరిలో ఎప్పటిలానే దినేష్ కార్తిక్ మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్తో పంజాబ్ బౌలర్లను హడలెత్తించాడు. 7 బంతులు 1 ఫోర్ 2 సిక్స్లు బాదిన కార్తిక్ 18 పరుగులు పిండుకున్నాడు. పీపీకేఎస్ బౌలర్లో హర్షల్ పటేల్ 3, కావేరప్ప 2, హర్షదీప్ సింగ్, కెప్టెన్ శామ్ కరణ్తో వికెట్ పడగొట్టాడు. అనంతరం 242 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్ ఏ దశలోనూ టార్గెట్ వైపు కొనసాగలేదు. ఆరంభంలో వికెట్ చేజార్చుకుంది. 6 పరుగులు చేసిన ఓపెనర్ ప్రభ్ సిమ్రాజ్ సింగ్ తొలి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రూసో, బెయిర్స్టో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరు 2 వికెట్కు 65 పరుగులు చక్కటి భాగస్వామ్యం అందించాడు. 16 బంతుల్లో 27 పరుగులు చేసిన బెయిర్స్టో ఫెర్గ్యూసన్ బౌలింగ్లో డూప్లెసిస్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ కొద్దిసేపు ఆర్సీబీ బౌలర్ను నిలవరించాడు. దాటి బ్యాటింగ్ చేసిన 19 బంతుల్లో 4 బౌండరీలు 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి కోహ్లీ మెరుపు ఫీల్డింగ్ కారణంగా రౌండ్అవుట్కు వెనుకతిరిగాడు. అనంతరం జితేంద్ర శర్మ 5 పరుగులు, లివింగ్ స్టోన్ డక్అవుట్, శ్యామ్ కరణ్ 22 పరుగులు వెంటనే అవుట్ కావడంతో పంజాబ్ పరాజయం ఖాయమైంది. చివరికి పీపీకేఎస్ 17 ఓవర్లో 181 పరుగులకే చాప చుట్టేసింది. 47 బంతుల్లో 92 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఐపీఎల్ నుంచి పంజాబ్ కింగ్స్ అవుట్. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఘోర పరాజయంతో పంజాబ్ కింగ్స్ నాకౌట్ రేస్ నుంచి అధికారంగా నిష్క్రమించింది. ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన 2వ జట్టుగా పంజాబ్ నిలిచింది. ఆ జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడి 4 మాత్రమే గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. లీగ్ దశలోనే నాకౌట్ రేసు నుంచి వైదొలగడం పంజాబ్కి ఇది 15వసారి కావడం గమనార్హం. కేవలం ఒక్కసారి ఫైనల్కు వెళ్ళింది. ఇక పీపీకేఎస్ కంటే ముందు ఈ సీజన్లో లీగ్ స్టేజ్లో నిష్క్రమించిన తొలి జట్టు ముంబై ఇండియన్స్ అనే విషయం తెలిసిందే.